హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించబోయే ముగ్గు స్టెన్సిల్స్ యూజ్ చేసి వేస్తున్నానండి. ఇది ఎవరైనా చాలా ఈజీగా వేసుకునేలా ఉంటుంది. ముగ్గు వేయడం రాదనుకునేవారు, అసలు టైం లేదనుకునేవారు కూడా ఈ స్టెన్సిల్స్ని యూజ్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా, త్వరగా, తక్కువ ప్లేస్లో కూడా అందంగా వేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో ఈ టూల్స్ని యూజ్ చేసి నేను ముగ్గు ఎలా వేయాలో చూపిస్తున్నాను. దీన్ని స్టాంప్ స్టెన్సిల్ అని అంటారండి. నార్మల్గా దీంట్లో రంగోలీ పౌడర్ని ఫిల్ చేసి మనం స్టాంప్ చేయాలి. కానీ అలా చేయడం వల్ల మీరు వీడియోలో చూస్తున్నట్టు బాక్స్లో నుంచి మొత్తం పౌడర్ అంతా బయటికి పక్కకి అంతా పడిపోతూ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. నేను జస్ట్ క్యాప్ని మాత్రమే యూజ్ చేసి వేస్తాను. క్యాప్ని రివర్స్ చేసి కలర్ పౌడర్ని కానీ రంగోలీ పౌడర్ని మనం పైనుంచి చల్లుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే లోటస్ కానీ, అమ్మవారి పాదాలు కానీ ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు మనము స్టాంప్ చేయడం వల్ల ఆ స్టాంప్ అనేది కరెక్ట్గా రాకుండా కొద్దిగా అయినా క్రాస్ పోతుంది, మనం ఎంత కరెక్ట్గా వేయాలనుకున్నా కానీ. అందుకోసం క్యాప్ యూజ్ చేయడం వల్ల మనకు షేప్ అనేది బయటికి కనపడుతుంది కాబట్టి మనం క్రాస్ పోకుండా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడున్న రంగోలీ స్టెన్సిల్ మీద చేత్తో కాకుండా ఇలా రంగోలీ ఫిల్లర్ని యూజ్ చేస్తూ ఈజీగా ఎలా వేయాలో చూపించాను. మీ అందరికీ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.